సో ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ వాంట్ టు నో ఇన్ఫర్మేషన్ లైక్ సో ఈ బ్రెయిన్ ఏంది, ఈ నర్వస్ సిస్టమ్ ఏంది, బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, నర్వస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, బ్రెయిన్కి రిలేటెడ్ డిసీజెస్ ఏంది, ఇవన్నీ ఎట్లా వస్తాయి, సో అన్నిటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ లోపల ఉంటే మాత్రం న్యూరో సైన్స్ టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ కెరియర్ ఆప్షన్ అని అడిగితే సో ఈ న్యూరో సైన్స్ టెక్నాలజీ కోర్స్ ఏంది, ఈ కోర్స్ లోపల ఏమేమి ఉంటాయి, సో ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంది, ఓకేనా, ఎలిజిబిలిటీ ఏంది, సో మనకి ఎప్పుడైతే పాస్డ్ అవుట్ అవుతామో కెరియర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, శాలరీ ఎంత వస్తుంది, స్కోప్ ఎట్లా ఉంటుంది, సో మన తెలంగాణ లోపల స్కోప్ ఎట్లా ఉంది అని చెప్పి మనం అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ విల్ హెల్ప్ యూ అండ్ గైడ్ యూ ఇన్ యువర్ మెడికల్ జర్నీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వాట్ ఈస్ దిస్ న్యూరో సైన్స్ టెక్నాలజీ కోర్స్? సో ఈ న్యూరో సైన్స్ టెక్నాలజీ కోర్స్లో ఏం నేర్పుతారు అని అంటే, సో న్యూరో సైన్స్ టెక్నాలజీ కోర్స్ అనేది సో రీసెంట్గా అయితే మన తెలంగాణ లోపల ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది వేరే వేరే స్టేట్స్ లోపల అయితే ఉంది. సో ఈ కోర్స్ లోపల మనకి మెయిన్గా ఏం నేర్పుతారంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ బ్రెయిన్ గురించి, నర్వస్ సిస్టమ్ గురించి, మజిల్స్ గురించి నేర్చుకుందామనే ప్యాషనేటెడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇందులోపల జాయిన్ అవుతారు. వాళ్ళకి మెయిన్గా నేర్పే థింగ్స్ ఏంటంటే న్యూరలాజికల్ కండిషన్స్ ఏంది, సో వాటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలి, వాటికి డయాగ్నోస్ చేయడానికి యూజ్ చేసే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఏంది, అండ్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్స్ని ఎట్లా యూజ్ చేసి మనం ఈ డిసీజ్ని డయాగ్నోస్ చేయాలి, ఏమేమి టెస్ట్లు చేస్తాం అని చెప్పి మనం అయితే ఇన్ డీటెయిల్గా ఈ కోర్సులను అయితే మనకు నేర్పుతారు. సో దీస్ పీపుల్ మెయిన్లీ హెల్ప్ టు డయాగ్నోసిస్ ద న్యూరలాజికల్ కండిషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ న్యూరాలజిస్ట్. సో వీళ్ళకి న్యూరాలజిస్ట్ ఉంటాడు, ఓకేనా. సో వీళ్ళందరూ కూడా కంబైన్డ్ న్యూరాలజిస్ట్కి వర్క్ అయితే అసిస్ట్ అయితే చేసి వీళ్ళైతే మెయిన్గా ఒక న్యూరలాజికల్ కండిషన్ని, ఓకేనా, సో బ్రెయిన్కి, మజిల్కి అండ్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన కండిషన్స్ని అయితే ఎవాల్యుయేషన్ చేయడం లోపల వీళ్ళైతే మెయిన్గా హెల్ప్ చేస్తారు. ఎలిజిబిలిటీ ఏంది బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ చేయడానికి, అండ్ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అండ్ తర్వాత ఫర్దర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అనే విషయానికి వస్తే, సో యాక్చువల్గా అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ సో ఫస్ట్ 10+2 అయితే కంప్లీట్ కావాల్సి ఉంటుంది ఫర్ పర్సూయింగ్ బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ. దాని లోపల మెయిన్గా నీకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కోర్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటుంది. మనకి కోర్స్ అనేది 3 years కోర్స్ ఉంటుంది, 3 years + 1 year ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ బీఎస్సీ నీకైతే ఎంఎస్సీ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మన తెలంగాణ లోపల ఇప్పుడైతే ఇంట్రడ్యూస్ కాలే, బట్ బయట స్టేట్స్ లోపల అయితే మనకి న్యూరో సైన్స్ టెక్నాలజీ అయితే అవైలబుల్ ఉంది. మనకి న్యూరో సైన్స్ టెక్నాలజీ లోపల ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఏమేమి నేర్పుతారు అనే విషయానికి వస్తే, ఫస్ట్లీ మనకి సో అనాటమీ, ఫిజియాలజీ అని చెప్పి బేసిక్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకి 2nd year 3rd yearలోకి వచ్చేసరికి సో న్యూరో అనాటమీ, న్యూరో ఫిజియాలజీ అని చెప్పి ప్రతి పార్ట్ గురించి అయితే మనకి మజిల్ గురించి అయితే మనకి నేర్పడం అయితే జరుగుతుంది. తర్వాత ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ గురించి, ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటుంది లైక్ ఈఈజీ కావచ్చు, ఓకేనా, నర్వ్ కండక్షన్ స్టడీ అని చెప్పి, ఈఈజీ అని చెప్పి ఉంటే మనకి టెస్ట్లు అవి ఎట్లా చేయాలి, ఎట్లా పర్ఫామ్ చేయాలి, సో ఆ టెస్ట్లో వల్ల బెనిఫిట్ ఏంది అని చెప్పి మనకైతే నేర్పడం అయితే జరుగుతుంది. సో వాటితో పాటు రీసెర్చ్ మెథడాలజీ ఇన్ న్యూరాలజీ, సో న్యూరాలజీ లోపల రీసెర్చ్ ఎట్లా చేయాలి, ఓకేనా, సో న్యూరలాజికల్ కండిషన్స్ అంటే ఎవాల్యుయేషన్ చేయడానికి ఏమేమి టెస్ట్లు పర్ఫామ్ చేయాలి, ఎట్లా పర్ఫామ్ చేయాలి అని చెప్పి మనకి 0 to 100 వరకు అయితే నేర్పుతారు, ఓకేనా. సో ఫ్రమ్ నీకు ఏంటంటే సమ్ స్క్రాచ్ బిగినింగ్ అయితే నేర్పుతారు. సో ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలని చెప్పి, సో పేషెంట్ కేర్, సో కొన్ని ప్రోటోకాల్స్, సో ఎట్లా పర్ఫామ్ చేయాలి టెస్ట్లు అని చెప్పి నీకైతే స్క్రాచ్ బిగినింగ్ అయితే వీళ్ళైతే నేర్పుతారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూరాలజిస్ట్ నీకైతే ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ నువ్వేం నేర్చుకుంటావు అంటే, ఒక న్యూరలాజికల్ ఎక్విప్మెంట్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, అండ్ ఒక న్యూరో వాళ్ళ టీం ఉంటుంది కదా, ఆ టీమ్ తోటి నువ్వు ఎట్లా కొలాబరేట్ కావాలి, ఎట్లా మాట్లాడాలి అని నేర్చుకుంటావు. పేషెంట్ సేఫ్టీ అండ్ పేషెంట్కి సంబంధించిన ప్రోటోకాల్స్, బ్రెయిన్ ఇమేజింగ్, సో సిటీ స్కాన్స్ కానీ, ఎంఆర్ఐస్ కానీ, బ్రెయిన్కి సంబంధించిన స్కాన్స్ అన్నీ కూడా, సో లంబార్కి సంబంధించిన స్కాన్స్ అన్నీ కూడా, సో సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ అవన్నీ కూడా నువ్వు ప్రాపర్గా అయితే నేర్చుకుంటావు. సో దట్స్ ఫర్ షూర్. అండ్ ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్కి నువ్వు ఎట్లా అసిస్ట్ చేయాలి అనే
అనేది నేర్చుకుంటావు. దాంతోపాటు ఒక న్యూరలాజికల్ కండిషన్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి, సో ఎవాల్యుయేషన్కి మనం ఏమేమి ఫాలో అవ్వాలి స్టెప్స్ అనేది కూడా మనం ఫ్రమ్ స్క్రాచ్ బిగినింగ్ నేర్చుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇన్ దిస్ న్యూరో సైన్స్ టెక్నాలజీ కోర్స్. సో వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్? ఒకసారి న్యూరో సైన్స్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి అనే విషయానికి వస్తే, నువ్వు న్యూరో టెక్నాలజిస్ట్ లాగా ల్యాబ్స్ లోపల పనిచేసుకోవచ్చు, హాస్పిటల్స్ లోపల నీకు కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో తర్వాత నువ్వు అకాడమిక్ సైడ్ వెళ్ళి ఫర్దర్గా చదువుకుందాం అనుకున్నా కూడా చదువుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ టీచింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నా కూడా నీకు టీచింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ రీసెర్చ్ సెంటర్స్ లోపల, ల్యాబ్స్ లోపల కానీ, హాస్పిటల్స్ లోపల కానీ, లేకపోతే రీసెర్చ్ సెంటర్స్ లోపల కానీ నీకైతే వర్క్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ సో ఏవైతే మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీస్ ఉంటాయి, ఓకేనా, మెడికల్ ఎక్విప్మెంట్ డివైసెస్ అవి తయారు చేసే కంపెనీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అక్కడికి వెళ్ళి కూడా నువ్వు సో ఏవైతే న్యూరో సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ హ్యాండిలింగ్, సో ఆ ఎక్విప్మెంట్ ఎట్లుంది, ప్రాపర్గా ఉందా లేదా, సో అందులోపల చేంజెస్ ఏమైనా చేయాలి అనే దాని సైడ్ కూడా నువ్వు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఈఈజీ టెక్నీషియన్ లాగా కావచ్చు, ఈఎం టెక్నీషియన్ లాగా కావచ్చు, నర్వ్ కండక్షన్ స్టడీ చేయడానికి టెక్నీషియన్ లాగా కావచ్చు, సో ఇట్లాంటి టెక్నీషియన్ లాగా నీకు వర్క్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ న్యూరో సైన్స్ టెక్నాలజీ. శాలరీ విషయానికి వస్తే, స్కోప్ విషయానికి వస్తే, సో యాక్చువల్గా ఏంటంటే మన తెలంగాణ లోపల ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో మనకి మంచి స్కోప్ అయితే ఉంటుంది న్యూరో సైన్స్ టెక్నాలజీకి. అండ్ రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు మనకి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కెరీర్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. అండ్ శాలరీ విషయానికి వస్తే, ఓకేనా, సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ లోపల మినిమం 15 to 25 అయితే ఉంటుంది మినిమం అది, ఓకేనా. సో నీ స్కిల్ సెట్ బాగుంటే 25 స్టార్టింగ్లోనే ఇస్తారు, ఓకేనా. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత 40-50 అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, డిపెండింగ్ అపాన్ యువర్ స్కిల్ సెట్. నీ స్కిల్ సెట్నే అంత అయితే బేస్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సాలరీ డీటెయిల్స్. సో కమింగ్ టు ద కంక్లూజన్, ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ న్యూరో సైన్స్ టెక్నాలజీ చేసేయబడి మస్తు ఉంటుంది కోర్సు. అండ్ తక్కువ సీట్స్ ఉంటాయి, హై కాంపిటీషన్ ఉంటుంది. ఇఫ్ నీకు ఇంటర్ లోపల ఇప్పుడున్న క్రైటీరియా ప్రకారం 940 and 950 ప్లస్ వస్తే మాత్రమే నీకు న్యూరో సైన్స్ టెక్నాలజీ కోర్స్ వస్తుంది. అండ్ టాపిక్స్ అయితే మంచి కాంప్లెక్స్ ఉంటాయి. అండ్ నువ్వు చదవాలనుకుంటే మాత్రం మంచి డెప్త్ టాపిక్స్ అయితే ఉంటాయి. అండ్ మంచి హార్డ్ వర్కింగ్ అనుకుంటేనే ఈ కోర్స్లోకి రా. ఎందుకంటే న్యూరో అనాటమీ, న్యూరో ఫిజియాలజీ అని చెప్పి సో మొత్తం నర్వ్స్, మజిల్స్, బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా ఉంటుంది, ఓకేనా. సో కెరియర్ ఆపర్చునిటీస్ కూడా మంచిగా ఉంటాయి. సో ఇట్స్ ఎ బూమింగ్ కోర్స్, ఓకేనా. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో నీకు పక్క జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, దట్స్ ఫర్ షూర్. అండ్ ఈ న్యూరో సైన్స్ టెక్నాలజీ కూడా ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నువ్వు ఎండ్లోకి పోతే అందులో అకాడమిక్ సైడ్ పోతే అకాడమిక్ సైడ్ ఉంటుంది, రీసెర్చ్ సైడ్ పోతే రీసెర్చ్ సైడ్ ఉంటుంది, హాస్పిటల్ సైడ్ పోతే హాస్పిటల్ సైడ్ ఉంటుంది. సో దట్స్ ఇట్. అండ్ న్యూరో సైన్స్ టెక్నాలజీ పర్సూ చేసి మంచిగా ఎక్విప్మెంట్ కానీ ఏవైతే డయాగ్నోస్టిక్స్ కానీ అవన్నీ కూడా నేర్చుకొని ఒక మంచి నేమ్ అనేది ఈ ఫీల్డ్కి తీసుకురా. ఇఫ్ యూ వాంట్ టు పర్సూ న్యూరో సైన్స్ టెక్నాలజీ పక్కా చేద్దామనే థాట్ లోపల ఉంటే మాత్రం జాయిన్ అయ్యి మంచిగా టెక్నికల్ స్కిల్స్ అన్నీ నేర్చుకో. అండ్ ఒక ప్రోగా ఒక డిఫరెన్స్ అనేది క్రియేట్ అయ్యి న్యూరో సైన్స్ టెక్నాలజీ టెక్నీషియన్ లాగా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోకండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.